లేవియాకాండము 7వ అధ్యాయము 1వ వచనము. దోష పరిహార బలి. దోష పరిహార బలి పరమ పవిత్రమైనది. దానిని అర్పించు విధానము ఇది. సంపూర్ణ దహన బలులు అర్పించినప్పుడు పశువులను వధించు చోటనే దోష పరిహార బలి పశువును వధింపవలయను. దాని రక్తమును పీఠము చుట్టూ చల్లవలయను. దాని క్రొవ్వునంతటిని తోకకు అంటుకొని ఉన్న కొవ్వును, ప్రేవుల మీద క్రొవ్వును, మూత్ర గ్రంథులను మరియు వాని మీద క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును పీఠము మీద కాల్చివేయవలెను. యాజకుడు ఈ క్రొవ్వునంతటినీ కాల్చి దహన బలిగా అర్పింపవలెను. ఇది దోష పరిహార బలి అగును. ఈ బలి నైవేద్యమును యాజకుల కుటుంబములకు చెందిన పురుషులు మాత్రమే పవిత్ర స్థలమున భుజింపవలెను. ఇది పరమ పవిత్రమైన నైవేద్యము. యాజకుల భాగములు. పాప పరిహార బలికిని దోష పరిహార బలికిని ఒకే నియమము వర్తించును. బలిపశువు మాంసము ప్రాయశ్చిత్తము చేయు యాజకునికి చెందును. సంపూర్ణ దహన బలిగా అర్పింపబడు పశు చర్మము యాజకునిదే అగును. పొయ్యి మీద వండిన గాని, పెనము మీద వండిన గాని, బాణలిలో గాని వేయించిన ధాన్య బలి అర్పణ చేయు యాజకునికి ముట్టును. కానీ అటులో వేయింపని ధాన్యబలి, దానిలో నూనె కలిపినను కలపకున్నను అహరోను కుమారులైన యాజకులందరికీ చెందును. వారందరూ దానిని సమానముగా పంచుకొందురు. కృతజ్ఞతాపూర్వకమైన బలి. ప్రభువునకు సమర్పించు సమాధాన బలిని గూర్చిన నియమమిది. ఎవడైనను కృతజ్ఞతాపూర్వకంగా బలిని అర్పింపగోరినేని బలితో పాటు పొంగని రొట్టెలు కూడా కొని రావలెను. అవి నూనె కలిపిన లావుపాటి రొట్టెలైనను కావచ్చును, నూనె రాసిన పలుచని రొట్టెలైనను కావచ్చును, నూనె కలిపిన మామూలు రొట్టెలైనను కావచ్చును. సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలిలో పులిపిడి పదార్థము కలిపిన పొంగిన రొట్టెలను కూడా కొని రావలేను. ఈ రొట్టెలలో ఒక్కొక్క రకమునకు ఒక్కొక్క దానిని దేవునికి ప్రతిష్టార్పణముగా అర్పింపవలయను. ఇవి బలి పశువు నెత్తిటిని పీఠము మీద చిలకరించు యాజకునికి చెందును. బలి పశువు మాంసమును దానిని బలి ఇచ్చినవాడే పూజింపవలయను. మరునాటికి ఏమీను అట్టి పెట్టుకొనరాదు. మ్రొక్కుబడి బలి. ఎవడైనను మ్రొక్కుబడి చేసినా గాని, స్వేచ్ఛాపూర్వకంగా గాని సమాధాన బలిని అర్పింపగోరినేని బలి పశువును అర్పించిన నాడే తినవలెను. మిగిలినది మరునాడు కూడా భుజింపవచ్చును. కానీ 3వ నాటికి మిగిలియున్న మాంసమును కాల్చివేయవలెను. సామాన్య నియమములు. ఎవడైనను బలి పశువు మాంసమును 3వ నాడు కూడా భుజించనేని వాని బలి చెల్లదు. అతనికి బలిఫలము లభింపదు. అది అపవిత్రమైన బలియగును. అట్టి మాంసమును భుజించిన వాడు తన పాప ఫలమును అనుభవించును. బలిపశువు మాంసము అపవిత్రమైన వస్తువును తాకినేని మైలపడును. అట్టి మాంసమును నిప్పులో కాల్చివేయవలనే గాని భుజింపరాదు. శుద్ధిగా ఉన్నవాడు ఎవడైనను సమాధాన బలులందలి మాంసమును భుజింపవచ్చును. కానీ శుద్ధి లేనివాడు అట్టి మాంసమును భుజించిన ఎడల ప్రభు సమాజము నుండి వెలివేయబడును. ఎవడైనను నరులకు గాని జంతువులకు గాని చెందిన అశుచికరమైన పదార్థములను ముట్టుకొని సమాధాన బలులందలి మాంసమును భుజించిన ఎడల సమాజము నుండి వెలివేయబడును. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు నడువుము. మీరు ఎద్దు, గొర్రె, మేకల క్రొవ్వును తినకూడదు. ఏదైనా జంతువు చనిపోయినప్పుడు కానీ, లేక వన్యమృగములచే చంపబడినప్పుడు కానీ మీరు దానిని క్రొవ్వును భుజింపరాదు. ఆయనను ఆ క్రొవ్వును ఇతర కార్యములకు వాడుకొనవచ్చును. ప్రభువునకు దహనబలిగా అర్పింపబడిన బలిపశువు కొవ్వును భుజించువాడు ప్రభువు సమాజం నుండి వెలివేయబడును. ఇశ్రాయేలీలు ఎచ్చట వసించినను పక్షి, జంతురక్తమును భోజనమునకు ఉపయోగించుకోరాదు.
ఈ నియమమును మీరినవాడు ఎవడైనను ప్రభువు సమాజము నుండి వెలివేయబడును. యాజకుని భాగములు. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ప్రభువునకు సమాధాన బలిగా అర్పించువాడు ఆ బలిలో కొంత భాగమును ప్రభువునకు ప్రత్యేకంగా అర్పింపవలెను. ఆ భాగమును అనగా బలిపశువు రొమ్ము మీది కొవ్వును దహింప అతడు స్వహస్తములతో కొనిరావలెను. ప్రభువు సాన్నిధ్యమున అల్లాడింపడు. అర్పణగా దానిని అల్లాడించుటకు ఆ రొమ్ముతో దానిని కొనిరావలెను. యాజకుడు ఆ క్రొవ్వును పీఠము మీద దహించును, కానీ రొమ్మును మాత్రము తాను తీసుకొనును. మీరు సమాధాన బలులు అర్పించినప్పుడు బలిపశువు కుడితొడను యాజకునకు ఇయ్యవలెను. అహరోను సంతతిలోని ఏ యాజకుడు సమాధాన బలిపశువు నెత్తురును క్రొవ్వును దేవునకు అర్పించునో ఆ యాజకునికే కుడితొడ చెందును. ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో బలిపశువు కుడితొడ రొమ్ము నాకు ప్రత్యేకముగా ముట్టవలసిన భాగములు నేను వానిని యాజకులకు ఇచ్చితిని. ఇది ఇశ్రాయేలీయులకు శాశ్వత నియమము కావలేను. ముగింపు. దహన బలులందు ప్రభువునకు అర్పింపబడు ప్రత్యేకమైన భాగము ఇది. అహరోను కుమారులు అభిషేకము పొందినప్పుడు ఈ భాగము వారికి అంకితమైనది. యాజకులు అభిషేకము పొందినప్పుడు పైన పేర్కొనబడిన భాగము వారికి చెందునని ప్రభువు ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు తరతరముల వరకు చెల్లును. సంపూర్ణ దహన బలికి, ధాన్య బలికి, పాప పరిహార బలికి, దోష పరిహార బలికి, యాజకుల అభిషేకమునకు, సమాధాన బలికి చెల్లు నియమములు ఇవి. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను బలులు అర్పింపుడని ఆదేశించినప్పుడు ఎడారిలోని సీనాయి కొండ మీద మోషే ఈ ఆజ్ఞలను దయచేసెను. 8వ అధ్యాయము 1వ వచనము. యాజకులకు అభిషేకము, అభిషేక విధి. ప్రభువు మోషేతో ఇట్లనెను, అహరోనును అతని కుమారులను సమావేశపు గుడారపు చెంతకు పిలువుము. యాజకులు ధరించు వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహార బలికి 1 కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని రొట్లను అచటికి కొనిపొమ్ము. ప్రజలందరినీ అచట ప్రోగు చేయుము. మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ప్రజలను సమావేశపు గుడారము వద్ద ప్రోగు చేసెను. అతడు వారితో, నేను ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యము చేయుచున్నాను అని పలికెను. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేయించెను. అతడు అహరోనునకు చొక్కాయను తొడిగించి దట్టీని కట్టి నిలువుటంగీను తొడిగించెను. అతనిని యాజక వస్త్రముతో ఎఫోదు కప్పి దాని కుచ్చులను ఎఫోదు నడి కట్టునకు బిగించెను. అతని రొమ్మున వక్షఫలకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము తుమ్మీములను ఉంచెను. అతని శిరస్సు మీద తలపాగా పెట్టెను. సువర్ణ ఫలకమును అహరోను నొసటి భాగమున ఉంచెను. ఆ ఫలకమును పెట్టుకొని ప్రభువు మోషేను ముందుగానే ఆజ్ఞాపించి ఉండెను. అంతట మోషే తైలముతో మందిరమున దానిలోని ప్రతి భాగమును అభిషేకించి వానిని ప్రభువునకు నివేదించును. అతడు దానిలో కొంచెము 7 పర్యాయములు బలిపీఠము మీద చిలుకరించి బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళము దాని పీటను ప్రభువునకు నివేదించును. అటు పిమ్మట అహరోను అతని శిరస్సు మీద తైలము పోసి అతనిని అభిషేకించెను. పిమ్మట మోషే అహరోను కుమారులను ముందుకు రప్పించెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలు తొడిగించి దట్టీలు కట్టించి టోపీలు పెట్టించెను. అటు తరువాత పాప పరిహార బలికి కోడెను కొనివచ్చిరి. అహరోను అతని కుమారులు దాని మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసుకుని వ్రేళ్లతో బలిపీఠము కొమ్ములకు పూసి ఆ బలిపీఠము దేవునికి నివేదించును. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోసి దానిని ప్రతిష్ఠించెను. ఆ రీతిగా అతడు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి
దానిని దేవునికి నివేదించును. ఆ పిమ్మట అతడు క్రోడె పేవుల మీద క్రొవ్వును, కాలేయములోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, వాని మీద క్రొవ్వును తొలగించి పీఠము మీద కాల్చివేశాను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే కోడి చర్మమును, మాంసమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేశాను. తరువాత దహనబలిగా పొటేలును కొనివచ్చిరి. అహరోను అతని కుమారులు దాని తల మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని రక్తమును బలిపీఠము చుట్టూ చల్లెను. పొటేలును ముక్కలు ముక్కలుగా చేసెను. దాని ప్రేవులను, కాళ్లను శుభ్రముగా కడిగెను. ఆ మీదట దాని తలను, క్రొవ్వును, ఆ పొటేలునంతటిని పీఠము మీద దహించెను. ఇది ప్రభువు మోషేను అర్పించుమనిన దహనబలి. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందెను. తదనంతరము ఈ యాజకాభిషేక బలికి 2వ పొటేలును కొనివచ్చిరి. అహరోను అతని కుమారులు దాని తల మీద చేతులు చాచిరి. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసుకొని అహరోను కుడిచెవి అంచు మీద, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బ్రొటన వేలి మీద పూసెను. అహరోను కుమారులను కూడా ముందుకు రప్పించి ఆ నెత్తురును వారి కుడిచెవి అంచులకు, కుడిచేతి బొటన వేళ్లకు, కుడికాలి బొటన వేళ్లకు పూసెను. మిగిలిన నెత్తురును బలిపీఠము చుట్టూ చల్లెను. ఆ పిమ్మట పొటేలు క్రొవ్వునంతటిని, అనగా దాని తోకకు అంటుకొని ఉన్న క్రొవ్వును, ప్రేవుల మీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వాని మీద క్రొవ్వును, దాని కుడితొడను తొలగించెను. ప్రభువు ఎదుట ఉంచిన పొంగని రొట్టెల గంప నుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గైకొనెను. ఆ రొట్టెలను పొటేలు క్రొవ్వు మీద, దాని కుడితొడ మీద పేర్చి వానినన్నింటినీ అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థములన్నింటినీ పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణముగా అర్పించిరి. మోషే ఆ పదార్థములన్నింటినీ వారి చేతులలో నుండి తీసుకొని దహన బలితో పాటు వానిని కూడా బలిపీఠం మీద కాల్చివేశాను. ఇది యాజక అభిషేక బలి. ఈ దహన బలి సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. ఆ పిమ్మట మోషే పొటేలు రొమ్మును పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణగా అర్పించెను. ప్రభువు ముందుగా ఆజ్ఞాపించినట్లే అభిషేక బలిగా అర్పించిన పొటేలు మాంసములో ఈ రొమ్ము మోషేకు లభించెను. మోషే పీఠము మీద కొంత తైలమును, రక్తమును తీసుకొని వానిని అహరోను మీదను, అతని కుమారుల మీదను, వారి దుస్తుల మీదను చిలంకరించెను. ఆ రీతిగా అతడు వారి దుస్తులను దేవునికి నివేదించెను. మోషే అహరోనుతో, అతని కుమారులతో, ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే మీరు ఈ మాంసము కొనిపోయి సమావేశపు గుడారము ప్రవేశ ద్వారము చెంత వండుకొనుడు. అభిషేక బలిగా అర్పించిన రొట్టెలతో అచ్చట దానిని భుజింపుడు. మీరు భుజింపగా మిగిలిన మాంసమును, రొట్టెలను కాల్చివేయుడు. 7 దినముల వరకు మీరు సమావేశపు గుడార ప్రవేశ ద్వారము విడరాదు. అప్పటికి మీ అభిషేక విధి పూర్తియగును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేడు మీకు ప్రాయశ్చిత్తము జరిపితిని. మీరు 7 నాళ్ళు రేయింబోళ్ళు సమావేశపు గుడార ప్రవేశ ద్వారము వద్దనే ఉండి ప్రభువు విధిని పాటింపుడు. ఇట్లు చేయుదురేని మీకు ప్రాణాపాయము కలుగదు. ప్రభువు నుండియే నేను మీ ఆజ్ఞను స్వీకరించి తిని అని చెప్పాను. అహరోను అతని కుమారులను ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే చేసిరి. 9వ అధ్యాయము 1వ వచనము. క్రొత్త యాజకులు బలులు అర్పించుట. 8వ నాడు అహరోనును అతని కుమారులను సమాజ పెద్దలను మోషే పిలువనంపెను. అతడు అహరోనుతో, ప్రభువునకు పాప పరిహార బలికిగాను ఒక కోడెను, దహన బలిగాను ఒక పొటేలును కొనిరమ్మను. వానిని అవలక్షణములు ఏమీయూ ఉండరాదు. ఇశ్రాయేలీలతో పాప పరిహార బలికిగాను ఒక మేకపోతును కొనిరమ్మని చెప్పుము. దహన బలికి గాను దోషము లేని ఏడాది కోడెదూడను,
గొర్రెపిల్లను తీసుకుని రమ్మని చెప్పుము. సమాధాన బలికి గాను ఒక కోడెను పొటేలును గైకొని రమ్మనుము. ధాన్య బలికి గాను నూనె కలిపిన పిండి తేవలయును. ప్రభువు నేడు మీకు దర్శనమిచ్చును అని చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లే వారు వానినన్నింటినీ సమావేశపు గుడారము చెంతకు కొనివచ్చిరి. ప్రజలందరూ అచట ప్రభువు సమక్షమున గాయకొనిరి. మోషే వారితో, మీరు ఈ కార్యములన్నింటినీ నెరవేర్చినచో ప్రభువు తన తేజస్సుతో మీకు దర్శనమిచ్చును అని చెప్పాను. ఆ పిమ్మట అతడు అహరోనుతో, నీవు బలిపీఠము చెంతకు పోయి పాపపరిహార బలిని, దహన బలిని సమర్పింపుము. ఆ బలుల వలన నీ పాపములకు, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరుగును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు బలులను అర్పింపుడు అని చెప్పాను. అహరోను బలిపీఠము వద్దకు పోయి మొదట సొంత పాపములకు గాను ప్రాయశ్చిత్తము కోడెను వధించును. కుమారుల నెత్తురును అందింపగా అతడు దానిని వ్రేలితో బలిపీఠం కొమ్ములను కొద్దిగా పూసెను. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగున పోసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఆ కోడె క్రొవ్వును, మూత్రగ్రంథులను, వాని మీదనున్న క్రొవ్వును, కాలేయం మీదనున్న క్రొవ్వును బలిపీఠము మీద సువాసనాభరితముగా దహించగా ప్రభువు సంతృష్టి చెందెను. దాని చర్మమును, మాంసమును శిబిరము వెలుపల కాల్చివేశను. పిమ్మట అహరోను దహనబలిగా పొటేలును వధించెను. కుమారులు నెత్తురును అందియగా అతడు దానిని బలిపీఠము కొమ్ముల మీదకి ప్రోసెను. ఆ పిమ్మట వారు దాని మాంసపు ముక్కలను, తలను అందించిరి. అహరోను వానిని బలిపీఠము మీద దహించెను. అతడు పొటేలు ప్రేవులు, కాళ్ళు శుభ్రముగా కడిగి వాని మీద కూడా దహనబలిలో భాగముగా కాల్చివేశను. తరువాత ప్రజల పాప పరిహార బలిగా ఎన్నుకొనిన మేకను వధించి మొదటి దాని బలిను సమర్పించెను. దహనబలిగా ఉద్దేశింపబడిన పశువును కూడా నియమ ప్రకారముగా సమర్పించెను. అటు పిమ్మట ధాన్యబలిని గైకొని గుప్పెడు పిండిని బలిపీఠము మీద కాల్చివేశను. ఈ దహనబలి దినదినమును సమర్పించు దహనబలి కంటే భిన్నమైనది. అతడు ప్రజల సమాధాన బలులైన కోడెను, పొటేలును వధించెను. కుమారులు రక్తమును అందియగా దానిని పీఠంపై చుట్టూ చల్లెను. ఆ పశువుల క్రొవ్వును, అనగా తోకకు అంటుకొని ఉన్న క్రొవ్వును, మూత్రగ్రంథులను, వాని మీద క్రొవ్వును, కాలేయం మీద క్రొవ్వును వాని రొమ్ముల మీద పేర్చి ఆ భాగములన్నింటినీ బలిపీఠము చెంతకు కొనిపోయాను. క్రొవ్వును మాత్రము బలిపీఠం మీద కాల్చివేశను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వాని రొమ్ములను, కుడితొడను ప్రభువు ముందుట అల్లాడించు అర్పణముగా సమర్పించును. అహరోను పాప పరిహార బలిని, దహన బలిని, సమాధాన బలిని సమర్పించిన పిదప చేతులెత్తి ప్రజలను దీవించెను. అటు పిమ్మట బలిపీఠము చెంత నుండి క్రిందికి దిగివచ్చెను. మోషే, అహరోనులు సమావేశపు గుడారంలోనికి వెళ్ళిరి. అటు నుండి వెలుపలికి వచ్చిన తరువాత ప్రజలను దీవించిరి. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రజలకు ప్రత్యక్షమాయను. ప్రభువు సమక్షము నుండి ఒక నిప్పు మంట వెలువడి బలిపీఠము మీద దహన బలిని క్రొవ్వును దహించెను. ఈ దృశ్యము గాంచి ప్రజలెల్లరూ ఉత్సాహముతో కేకలు వేయుచు నేలపై సాగిలపడిరి. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.